వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది ఇప్పుడు కాదు, జమిలీ ఎన్నికలు అంటూ గత 5-6 ఏళ్ల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి వార్తలే. 2019 ఎన్నికల తర్వాత చాలాసార్లు ఈ వార్తలు వచ్చాయి. ఇంకేముంది, 2022కి జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి దిగిపోబోతున్నాడు, మధ్యలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇలాంటి వార్తలు చాలా విన్నాం. అయితే ఓవరాల్గా ఇవి అయితే జరగలేదు. 2024 వచ్చింది, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, కూటమి అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు పరిస్థితి ఏంట్రా అంటే, కేంద్ర ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ సమావేశమయ్యి జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలపడం జరిగింది. అంటే ఇక జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, లోక్సభలో ఆమోదం పొందితే రాజ్యసభలో ఆమోదం పొందితే రాష్ట్రపతి ద్వారా అది చట్టం చేయబడుతుంది. చట్టం చేస్తే నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళాలి. అయితే ఈ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ అదే గనక జరిగితే నవంబర్-డిసెంబర్ టైంలో శీతాకాల సమావేశాలు జరుగుతాయి. అంటే ఈ బిల్లు లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆమోదం పొందే వరకు జనవరి వస్తుంది. ఎప్పుడైతే బిల్లు ఆమోదం పొందిందో అక్కడి నుంచి 100 రోజుల్లోపు ఎలక్షన్ రావాలి. అంటే దాదాపుగా మార్చి లేదా ఏప్రిల్, కొంచెం అటు ఇటు అయితే మేలో 2025 మేలోపు మరొకసారి దేశం మొత్తానికి ఎన్నికలు రాబోతున్నాయి. అంటే లోక్సభతో పాటుగా అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే దాదాపుగా 1 సంవత్సరం పరిపాలన కూడా పూర్తిగా అవ్వకుండానే కూటమి మరొక్కసారి ఎన్నికలను చూడబోతుంది అని అయితే అనుకోవచ్చు. ఒకవేళ అదే గనక జరిగితే మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏం జరుగుతుంది? ఈ 1 సంవత్సరం పరిపాలన రెఫరెండంగా తీసుకుని ప్రజలు ఓట్లు వేస్తారా? మరొకసారి కూటమికే పట్టం కడతారా? మరి కూటమిగా వెళ్తారా, విడివిడిగా వెళ్తారా? మరి లేదా మరలా వైసీపీకి అవకాశం ఇస్తారా? అసలు ఏం జరగబోతుంది? నెక్స్ట్ ఏపీకి సీఎం ఎవరు కాబోతున్నారు? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఒక చర్చ.